ఈనాడు ఈటీవీ సంస్థల అధినేత రామోజీరావు మృతికి సంతాపంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్లో రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన అందించిన సేవలను కొనియాడారు. కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరైన 2 నిమిషాలు మౌనం పాటించి ఆయనకు ఆశు నివాళులు అర్పించారు. తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజుగా రామోజీరావు వెలుపొందారని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. వదిలి వెళ్ళిపోయినటువంటి ఒక మహనీయుడు. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈనాడు పత్రిక ఎంత సంచలనమైందో 1974లో మొదలుపెట్టిన ఈనాడు పత్రిక ఇప్పుడు 50 సంవత్సరాలు, సరిగ్గా ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు. ఈటీవీ కానీ ఈనాడు కానీ ఈటీవీని దేశవ్యాప్తంగా విస్తరించడం కానీ ఆయనకున్న ఒక గొప్ప విజన్కి, ఒక గొప్ప దార్శనికతకి ఇది ఒక ఉదాహరణ. మన ఇళ్లల్లో ఇంత సమాచార విప్లవాన్ని చూస్తున్నామంటే ఈనాడు రామోజీరావు గారు తను నిరంతరం ప్రతి చోట ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ అందరినీ కూడా ఒక్క తాటికి తెలుగు సమాజాన్ని, ఆ రోజు మద్యపాన నిషేధమైన, సారా నిషేధమైన, అనేక విపత్తులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా చక్కగా తెలుగు ప్రాంతాలు అన్నీ బాగుండాలా, తెలుగు ప్రజలు బాగుండాలని పరితపించినటువంటి వ్యక్తి ఈనాడు రామోజీ గ్రూపు సంస్థల అధినేత స్వర్గీయ